ఏయ్ హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. ఈ వీడియో అయితే నేను హోలీ రోజు తీసిన వీడియో అనమాట. మా ఊర్లో ఎలా ఉంటుందంటే కొన్ని పండగలకి వేటనైతే కోస్తారనమాట. సో హోలీ రోజు కూడా ఎవరి వీధికి వాళ్ళు అలా తీసుకొచ్చి కోసుకున్నారు. అంటే ఊరు మొత్తం మీద ఒకటి కాకుండా ఎవరి బజార్ వాళ్ళు అలా కోసుకుంటారనమాట. సో మా లైన్లో కూడా కోసారు కాబట్టి మేము కూడా ఒక పోగు అయితే తీసుకున్నాము. సో కొంచెం కేజీ కంటే తక్కువే ఉంది కానీ 800 రూపాయలు అయితే పడ్డదండి. ఇంకా మా వారు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు. నేను ఏ మటన్ అయినా సరే, చికెన్ అయినా సరే కంపల్సరీగా నేను ఉడకబెట్టి కూర వండుతానమాట. అలాగే వండేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకో. ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపును కళ్ళుప్పు వేసి ఉడకబెట్టేస్తే బాగుంటుంది. ఇక్కడ మా పెద్దమ్మాయి ఏమో ఆజా ప్యాకెట్ ఉంటుంది కదా డ్రింక్ది, అది కొనిపిమని ఒకటే ఏడుస్తుందనమాట. నేను పనిలో ఉన్నాను, వెళ్ళి కొనుక్కో అన్నా కూడా కొనదు. ఆమె వెంట వెళ్ళాలి, కొనిపించాలి. అయినా వెళ్లకుండా నువ్వే వచ్చి కొనిపిమని ఏడుస్తుంది. నాకేమో పని అవ్వలేదు, కొంచెం లేటుగా స్టార్ట్ చేశాను ఈవినింగ్ పని. అందుకని ఇంకా వాళ్ళ డాడీ చేత పంపించాను అనమాట. మార్నింగ్ ఎంతసేపు అయినా పని చేసుకుంటా కానీ నైట్ మాత్రం ఇంకా ఎర్లీగా పని చేసుకుంటేనే నాకు కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని హడావుడి చేస్తున్నాను. ఇంకా మాంసాన్ని ఉడకబెడుతున్నాను కదా, అది ఉడికే లోపల మనం ఇంకా టమాటాలు, ఆనియన్స్ అవి రెడీ చేసుకోవాలిగా. రెడీ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు, ఆనియన్స్ అయితే త్వరగానే కట్ చేసుకోవచ్చు కానీ మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం టైం పట్టుద్ది. నేను కట్ చేసిన ప్రతిసారి కోళ్ళు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. ఏంటంటే ప్లేట్లో టమాటా ముక్కలు ఎత్తుకొని పోతానే ఉంటాయి అన్నమాట. ఒకసారి ఏం జరిగిందంటే అలాగే కోళ్ళన్నీ ఒకేసారి ఎగబడ్డాయి ప్లేట్లో టమాటా ముక్కల కోసమని. వాటిని తరుముదామని ఇంకా కట్ చేస్తూనే చెయ్యాలా అన్నాను. కట్టిపెట్టి అయితే నా ఏలు కట్ అయిందనమాట. అందుకే నాకు భయం. వంటగదిలో కూర్చొని కూరగాయలు లాంటివి ఏమైనా కట్ చేసుకోవచ్చు కానీ మా వంటగది ఏమో చాలా ఇరుగ్గా ఉంటుంది. నేను అలా ఇరుకుగా కూర్చొని ప్రశాంతంగా కట్ చేసుకోలేనమాట. బయట ప్రశాంతంగా కూర్చొని కొన్ని క్లైమేట్స్ని ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవచ్చు. పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని కూడా చూసుకుంటూ ఇంకా ఏమైనా పనులు అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మటన్ కూడా ఉడికింది. మటన్ మామూలుగా అయితే నేను పిల్లల కోసం సపరేట్గా కొన్ని చిన్న చిన్న ముక్కలు, మెత్తటి ముక్కలు ఉంటాయి కదా, అవి వాళ్ళ కోసమని సపరేట్గా వండుతున్నాను. మామూలుగా సపరేట్గా కాకుండా అంతా ఒకేసారి వండేస్తున్నా. వాళ్ళు తింటారు కానీ ఒక ముక్క తింటే ఒక గ్లాసు నీళ్ళు అయితే తాగుతారు. ఇంకా నీళ్లు తాగే వాళ్ళు కడుపు నిండిపోయింది అనుకుంటా, తినరు సరిగ్గా. అందుకని వాళ్ళ కోసం సపరేట్గా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే తీసి వండేస్తున్నాను. పగలు పని కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ రాత్రి మాత్రం పని 7 కంప్లీట్ అయిపోవాలి. 8 ఇంకా తినటం సెక్షన్ అంతా కూడా క్లోజ్ అయిపోవాలన్నమాట. ఇంకా నైట్ 9 నిద్రపోవాలి. ఇంకా అలా ఉంటుందన్నమాట నాకు. మార్నింగ్ టైం నేను అస్సలు నిద్రపోను, నిద్ర కూడా రాదనమాట. కానీ నైట్ అయితే 9 నిద్రపోతాను. అలా పడుకుంటానో లేదో వెంటనే నిద్ర పట్టేసిద్ది. పిల్లలు కూడా ఇంకా నాతో పాటే పడుకుంటారు. మా పెద్దమ్మాయి మాత్రం ఒక్కోసారి స్కూల్లో నిద్రపోయి వచ్చింది కాబట్టి కొంచెం తను ఆడుకుంటూ, ఇంట్లోనే తలుపులేసేసే ఉంటాం కాబట్టి తను ఆడుకుంటూ చిన్నగా ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు పడుకునిద్ది. టీవీ చూస్తూ, కార్టూన్స్ చూస్తూ పడుకునిద్ది అనమాట. నేనేంటంటే ఆకలికి నిద్రకి అయితే అస్సలు ఉండలేను. ఇంకా టయానికి తినకపోతే తలనొప్పి వచ్చిద్ది. ఇంకా టయానికి అయితే కంపల్సరీగా నిద్ర కూడా వచ్చేసిద్ది అనమాట. 9 అయిందంటే ఇంకా కళ్ళు మూతలు పడతానే ఉంటాయి. అందుకని కొంచెం వంట కూడా త్వరగా చేస్తున్నాను. ఇక పొయ్యి మీద కర్రీ ఉడికేలోపు పిల్లలకి వేడి నీళ్ళు అయితే తోడుతున్నాను. ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించేసరికి కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా ఎర్లీగా తినిపించేయచ్చు. ఇక పిల్లలకి స్నానాలు చేయించడం అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం వండిన సపరేట్ కర్రీ కూడా అయిపోయింది. మాది ఇంకా ఉడుకుతూనే ఉంది.
పిల్లలు కూడా ఇంకా మా ఆయన తినిపించేస్తారు, కానీ నేను షార్ట్ తీయడం ఇంకా వీడియో తీయడం అయితే మర్చిపోయాను వేరే పనిలో ఉండి. ఇంకా మా అమ్మాయి రోజు డ్యూటీ అనమాట, పాలు పోయించుకురావడం. మా వీధి చివరే ఉండిద్ది దగ్గరలోనే. ఇంకా రోజు కార్డు ఇచ్చి పంపించేస్తే ఇంకా పాలు పోయించుకొచ్చిద్ది అనమాట. అక్కడ లైట్ వెలుగుతుంది కదా, అదే పాల కేంద్రం. చిన్నపిల్లలకి ఏమైనా పని చెప్తే వాళ్ళు నడిచి వెళ్ళరనమాట, పరిగెడతానే ఉంటారు. పాలు మాత్రం ఇంకా నిదానంగా ఒక్క చిన్న బొట్టు కూడా కింద పడకుండా నీట్గా తీసుకొచ్చి చేతిలో పెట్టిద్ది. ప్రతిసారి నేను రొట్టెలు చేసేదాన్ని కదా, ఈరోజు మాత్రం రొట్టె లేదు. మార్నింగ్ టిఫిన్లో కానీ దోశలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అదే కొంచెం పిండి ఉంటే ఇంకా కర్రీలోకి మా కోసం దోశలు అయితే పోసుకుంటున్నాను. మామూలుగా అయితే కంపల్సరీగా చికెన్ అయినా మటన్ అయినా ఇంకా ఏ కూర అయినా సరే రోజు మాకు రొట్టెలు కంపల్సరీ ఉండాల్సిందే. ఆ సంగతి మీకు కూడా తెలిసిందేగా. ఇంక ఈరోజు అయితే లేట్ అయింది, పైగా ఇంకా రొట్టెలు కూడా చేసే పని లేదు కాబట్టి టయానికి తినాల్సి వచ్చింది. లేదంటే కొంచెం లేటే అయ్యేదన్నమాట. ఇంట్లో పిల్లలు అన్నం తినేసి ఇంకా మా ఆయన కూడా తినేస్తే సగం పని అయిపోయినట్టే. ఇంకా నేను తింటాను, స్నానం చేసిన వెంటనే తినేస్తాను. లేదంటే ఒక్కోసారి ఆకలి అయితే ముందుగానే తినేసి తర్వాత బాత్కి అయితే వెళ్తాను. కాబట్టి ఇప్పుడైతే మా ఆయనకి చేసి పెట్టేసాను, తర్వాత నేను బాత్కి అయితే వెళ్ళిపోయాను. మా వారు బయట ఎందుకు కూర్చొని తింటున్నారు అంటే, మామూలుగా కూల్ డ్రింక్ అయితే తెచ్చుకున్నారు, థమ్స్అప్. మామూలుగా మటన్ చికెన్ ఉన్నప్పుడు మాత్రం కూల్ డ్రింక్ తాగుతారనమాట. ఇంక మా పిల్లలకేమో జలుబు దగ్గు, వాళ్ళు కనుక ఇంకా కూల్ డ్రింక్ చూసారే అనుకోండి, 1/2 లీటర్ బాటిల్ అయినా సరే అసలు తాగుతానే ఉంటారు. అందుకని వాళ్ళు కనిపించకుండా బయట వరండాలో పంచలో కూర్చొని ఇంకా తాగుతున్నారు. బయట అయితే ఫుల్ మూన్ కదా ఆ రోజు, చాలా బాగుంది. పిల్లలందరూ కూడా మంచిగా బయట తినేసి ఆడుకుంటున్నారు. ఇక సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా బయటే ఉంటామన్నమాట. బయట తింటాం, బయట పిల్లలు ఆడుకోవడం, మేము కూడా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని ఇంకా కూర్చోవడం లాంటివి చేస్తూ ఉంటాము. అంటే ఒక్కోసారి పాములు, తేళ్ళు లాంటివి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బయట ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది కదా, అందుకని వాళ్ళు ఆడుకున్నంతసేపు మేము కూడా మామూలుగా కూర్చొనే ఉంటాము. ఏప్రిల్ మే నెల వచ్చిందంటే బయటే పడుకుంటాము. నాకు బయట పడుకోవడం అంటే చాలా ఇష్టం. నా చిన్నతనం గుర్తొచ్చింది అనమాట. అప్పుడు ఎక్కువ సెల్లులు ఉండేవి కావు, మామూలు టచ్ సెల్ లాంటివి ఉండేవి కావు, డబ్బా సెల్లులే కదా. సెల్లులు చూసేవాళ్ళం కాదు, బయట పడుకొని నక్షత్రాలు లెక్క పెట్టడం, మూన్ని చూడడం లాంటివి చేసేవాళ్ళం. బయట పిల్లలు ఆడుకుంటున్నారు, నేను కూడా బాత్ కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా తింటున్నాను. ఇంకా నైట్ అయితే ఇంకా 9 అయింది. మా అమ్మాయి అస్సలు నిద్ర రాదు, తను స్కూల్లో నిద్రపోయి వచ్చింది అనమాట. ఆఫ్టర్నూన్ ఎక్కువగా త్వరగా నిద్రపోదు అనమాట. 10-10:30 అయ్యిద్ది ఆమె నిద్రపోయేసరికి. కార్టూన్స్ పెట్టుకొని చూస్తా, ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు మాత్రం వచ్చి నిద్రపోయిద్ది. నేను మాత్రం 9కి కంపల్సరీగా నిద్రపోవడమే. ఇంకా మా అమ్మాయి కార్టూన్స్ చూస్తూ ఏమైనా తినే ఉంటే చూస్తూ ఉండిద్ది. మా చిన్నమ్మాయి అయితే ఇంక అప్పటికి నిద్రపోయింది. మా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ అండ్